వెల్కమ్ టు బీటీ న్యూస్ లక్ష్యం సమాజాయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. అభయ ఫౌండేషన్ ఔదార్యం, పేదలకు నెలకు సరిపడిన నిత్యావసరాల అందజేత. ప్రగతి భవన్ కు వచ్చిన కాంగ్రెస్ నేత విహెచ్ కరోనా మృతులకు 2 లక్షలు చెల్లించిన డిమాండ్. లాక్డౌన్ పర్యవేక్షించిన ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ, బయటకు వచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రం తరలించిన వైనం. ధాన్యం కొనుగోలు విషయంపై బీజేపీ ఆందోళన, ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం. గన్నవరంలో భార్యాభర్తల మధ్య గొడవ, బావిలో దూకబోయిన మహిళ కాపాడిన ఎస్ఐ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆట డ్యాన్స్ అకాడమీ సంస్థ తన విద్యార్థులకు నెలకు సరిపడిన నిత్యావసర అందజేసింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ 1,00,000 మందికి సరిపడ మాస్కులు, శానిటైజర్లను అందజేస్తామన్నారు. మరో 10,000 మందికి కూడా నిత్యావసర సరుకులు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆట డ్యాన్స్ అకాడమీ కొరియోగ్రాఫర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇట్లా సార్ ఇట్లా ఉన్నారు డాన్సర్స్ చాలా బాధల్లో ఉన్నారు, వాళ్ళు ఫుడ్ కూడా లేకుండా సిచ్యువేషన్లో చాలా మంది ఉన్నారు, వర్క్స్ కూడా లేవంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకసారి కనుక్కున్నారు అంటే ఇది నిజమా, ఎందుకంటే చాలామంది ఫౌండేషన్స్ పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు, ఫుడ్ తీసుకుంటున్నారు, సో ఎవరికి చెందట్లేదు. సో మేము ఇక్కడ జెన్యున్గా ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఒక్కటి ఇక్కడ ఎస్ కరెక్టే అని చెప్పేసి ఇక్కడ దాదాపు 145 మెంబర్స్కి వాళ్ళు ఈరోజు దాదాపు చాలామందికి వాళ్ళు ఫుడ్, రైస్ అన్నీ ఇచ్చారు. మన హైదరాబాద్ ఇక్కడ నుంచి కాకుండా జగదిరిగుట్ట, షాపూర్ చాలామంది వచ్చారు, గర్ల్స్, బాయ్స్ చాలామంది వచ్చారు. సో వాళ్ళు కొంతమంది మనం మాట్లాడాము, కొంతమంది వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది కరోనాతో చనిపోయారని చెప్పండి. సో అదే కాకుండా అభయ ఫౌండేషన్ వాళ్ళు రీసెంట్గా మా ఫ్రెండ్కి వాళ్ళ మమ్మీకి కూడా కరోనా వస్తే ఆక్సిజన్, మీకు తెలిసిన విషయం, ఆక్సిజన్ కావాలంటే మేము లక్షలు అడుగుతున్నారు. సో అభయ ఫౌండేషన్ వాళ్ళకి మేము అప్రోచ్ అవ్వగానే వాళ్ళు వచ్చేసి 2 ఆక్సిజన్లు వాళ్ళు పంపించారు. సో వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మాట్లాడడం జరిగింది, చాలా సంతోషం. సో ఇలాంటి సిచ్యువేషన్లో హెల్ప్ చేయడం అనేది ఊపిరి ఆడక తల్లడిల్లుతున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, చేతిలో డబ్బులు లేక తల్లడిల్లుతున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, చుట్టూరా అందరూ ఉండి ఎవరు చూసుకోవడానికి లేక తల్లడిల్లుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా దేశమంతా కూడా బ్రీత్లెస్నెస్తో ఉంది, ఆక్సిజన్ దొరకట్లేదు, ప్రాణవాయువు కూడా పొల్యూషన్ అయిపోయింది, ప్రాణవాయువు మీద వ్యాపారం చేస్తున్నారు, మందుల మీద వ్యాపారం జరుగుతోంది, నర్సుల మీద వ్యాపారం జరుగుతోంది, డాక్టర్ల మీద వ్యాపారం జరుగుతోంది, హాస్పిటల్స్ మీద వ్యాపారం జరుగుతోంది. వ్యాపారాత్మక ధోరణితో తల్లడిల్లుతున్నటువంటి నా భారతదేశ సౌభాగ్యము కోసము అభయ సంస్థ బ్రీత్ ఇండియా మిషన్ అనేటువంటి మిషన్ని ఒకటి ఏర్పాటు చేసి తద్వారా అభయ వైద్య అనేటువంటి ఆన్లైన్ టెలికన్సల్టెన్సీ లైఫ్ లైన్ స్టార్ట్ చేసింది. 8567 దీంట్లో సుమారు 20 మంది నిపుణులైనటువంటి వైద్యుల యొక్క సహాయము టెలిమెడిసిన్ ద్వారా అందజేస్తున్నాం. 6 రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది వాలంటీర్స్ దీనికి సైన్ అప్ అయ్యారు. 24/7 ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు చేయొచ్చు. అలాగే అభయ వాయుపాత్ర అనే దాంట్లో సుమారు 40 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ 6 రాష్ట్రాల ప్రజలకి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేశాము. హైదరాబాద్ చైతన్యపురిలో మేజర్ ప్రభాత్ కుమార్ స్మారకార్థం ఆయన కుమారుడు బిపిన్ కిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో 300 మంది పేదలకు, వికలాంగులకు నిత్యావసర అందజేశారు. అలాగే 300 మందికి ఉస్మానియా ఆసుపత్రిలో ఆహార పొట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిపిన్ మాట్లాడుతూ, నేడు తన తండ్రి వర్ధంతి అని, ఈ సందర్భంగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా ఉండాలన్న సదుద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ కాచం సత్యనారాయణ సహకారంతో ఈ బృహత్వాని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ అదనపు సిపి శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు, కిడ్స్ మేనేజింగ్ ట్రస్ట్ సుబ్రహ్మణ్యం, మేజర్ ప్రభాత్ కుమార్, సోదరి ఉషా తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి అలాగే సుబ్రహ్మణ్యం గారి యొక్క ధర్మపత్ని మేడం ఉషా మేడం అని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి. ఉషా బ్రదర్. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రభాస్ కుమార్ గారు ఈరోజు పోయా లాస్ట్ ఇయర్లో, అందుకోసం ఆయనకి మెమరీగా వాళ్ళ పిల్లలు విపిన్ కుమార్, రాజా, మామగారు, వాళ్ళ అమ్మాయి సంజయ్ వీళ్ళందరూ కలిసి ఇవాళ ఇలాంటి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మేజర్ ప్రభాస్ కుమార్కి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సాయం చేసి వాళ్ళని పైకి తీసుకొస్తే వాళ్ళు ఇంకొంతమంది సాయం చేస్తారని ఎవరైనా సరే కష్టపడి శ్రమకి పనిచేసే వాళ్ళకి ఎవరికైనా కూడా సాయం చేయడానికి ఎక్కడ మంది ఉండేవారు. అలాంటి ప్రభాస్ కుమార్ గారి గుర్తుగా ఇవాళ మనం ఈ మెమరీలో ఈ కార్యక్రమం చేద్దాం తలపెట్టాం. దానికి మన వీక్లీ న్యూస్ వాళ్ళు, మన శ్రీమాన్ కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా డీసీపీ గారు వీళ్ళందరూ ముందుకు వచ్చి దీన్ని సహకారం అవడానికి సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తారు. వాళ్ళ ప్రజల్ని బయటకు రావడానికి ఎలాగైనా సరే మంచిగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డీసీపీ సార్ ఏర్పాటు కిడ్స్ సుబ్రహ్మణ్యం గారు, వారి యొక్క సందర్భంగా లాక్డౌన్ సందర్భంలో చాలామంది పేదలు నిజంగా కూడా పనులు లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి సహృదయంతో 800 మందికి సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ప్రగతి భవన్కు వచ్చారు. కరోనాతో చనిపోయిన వారికి 2 లక్షల మేర ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. సమస్యలపైన ఎన్ని లేఖలు రాసినా స్పందించడం లేదన్నారు. మ్యాటరు వాళ్ళ కరోనా వచ్చింది, కరోనాలో మంది చచ్చిపోయింది, వాళ్ళకి 2 లక్షల చనిపోయిన పిల్లలకు చదువు నేర్పియాలి. ఇది పోయింది. అది మన కేరళలో కానీ అదేవిధంగా బీహార్లో కానీ అందరూ పక్క రాష్ట్రమైనటువంటి ఏది మధ్యప్రదేశ్ 1 లక్ష 2 లక్షలు. అదేవిధంగా రైతు బంధు నెలకు ఏదో ఎకరానికి 5,000 ఇస్తుంది, సంవత్సరానికి 10,000 ఇస్తుంది. మరి కేంద్రమేమో రైతుల వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆర్థికంగా నువ్వేమో రైతు బంధు ఇచ్చి రైతులకు ఇక్కడ లాభం చేస్తున్నావు. మరి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం చేస్తుంది కాబట్టి అన్ని రాష్ట్రాలలో మేము వ్యతిరేకం చేస్తున్నాం. ఇటు ఎంత చేస్తున్నాం. ఆసిఫాబాద్లో లాక్డౌన్ అమలు తీరును జిల్లా ఎస్పీ సుధీంద్ర పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనవసరంగా బయట తిరుగుతున్న వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ఆకతాయిలను ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 73 మందిపై కేసు నమోదు చేశామన్నారు. 2,000 రూపాయల మేర జరిమానా విధించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన లాక్డౌన్ని పకడ్బందీగా అమలు చేస్తడం జరుగుతోంది. అయితే లాక్డౌన్ అమలులో భాగంగా మేము ఆల్రెడీ ఎవరెవరైతే అన్నెసరీగా వెహికల్ మూవ్మెంట్ చేస్తున్నారో వాళ్ళ బళ్ళు సీజ్ చేస్తున్నాము. అయితే అది కూడా కాకుండా మళ్ళీ ఇంకా ఏవో తప్పించుకోవాలి అటు ఇటు అని చెప్పి అనుకుని ఎవరైతే ఈ
అన్నెసరీ ఆకతాయిలు కానీ అన్నెసరీ ఫ్రీగా మూవ్ అయ్యే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకుని వాళ్ళకు ఒక లెసన్లా ఉండాలని చెప్పని ఐసోలేషన్ సెంటర్కి తరలించి కోవిడ్ బాధితులకి సేవలు చేయించే రకంగా అన్నట్టుగా చూడడం జరుగుతుంది. సో యాజ్ ఏ ప్రికాషనరీ ఫస్ట్ వార్నింగ్ ఇస్తాము. కాకపోతే కంపల్సరీ కోవిడ్ సెంటర్ దగ్గర అంటే నాట్ పేషెంట్స్ దగ్గరని కాదు కానీ ఆ సరౌండింగ్ అయినా ఏరియాలో వర్క్ చేయించవచ్చు. సో ఎందుకంటే ఇది మెయిన్ ఏంటంటే ఇది ఏదో వాళ్ళకి ఏదో హాని చేయాలని కాదు, అన్నెసరీగా లాక్డౌన్ ఉల్లంఘించి బయట తిరగద్దని చెప్పి లాక్డౌన్. ధాన్యం కొనుగోలు విషయంపై బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు అనివార్యం కావడంతో ప్రజల బదులు వర్ణనాతీతంగా మారాయి. లాక్డౌన్ నేపథ్యంలో సమయం తక్కువ ఉండడంతో ఆధార్ నమోదు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఈ పరిస్థితి నెలకొంది. కరోనా నిబంధనలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. రెండు వందలు అడిగారా? అందరూ ఇచ్చారండి 200. తొందరగా చేయాలి కదా పాపం, దూరం నుంచి ఉండగానే మాకు గచ్చింతరం లేదు. మేము ఏం చేయాలా? కరోనా అని మమ్మల్ని అందరూ జనం అంతా కోర్లు కుప్పుకొని ఉన్నారు. ఏలు ముద్ర అయితే 300 అంటున్నారు. ఏం చేయాలా మేము? ఇప్పుడు మేము ఇది వేపించుకున్నాం, వ్యాక్సిన్ వేపించుకున్నాం, రావాలా? ఈ ఎండలో చచ్చిపోతున్నాం బాబా, నీళ్ళు లేవు. ఏం చేయాలా మేము? ఏ ఊరు మీది? రాఘపురం అండి. రాఘపురం నుండి వచ్చారు. కరెంట్ రోజులు అయితే లైన్ కట్టు పొద్దున అనుకోవచ్చు. కొల్లూరు నుంచి తీసుకున్నా మాకు ఇబ్బంది పొరుగు నుంచి వచ్చిందే. మాట్లాడినా నేను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ గారు వచ్చారు, పంపించేశారు, వెళ్ళిపోతున్నాం. మరి రేపు రావాలని జనం ఎంతో జనం నుంచి వచ్చినా కానీ జనం బాగుండారు. ఈ కాగితాలు కూడా ఎవరు తీసుకోవట్లేదు, నుంచోండి అంటున్నారు. డబ్బులు తీసుకుంటున్నారట, అయినా పని. హైదరాబాద్ నగరంలోని డబీర్పూర్ హత్య జరిగింది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన అబ్దుల్ ఫైజల్ను కత్తితో పొడిచాడు. దీంతో క్షతగాతుడికి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ హత్యకు కారణాలు తెలియరాలేదు. वीडियोस फोटोस मत लियो भाई, खबर रो नहीं करते हम पोस्टमार्टम नहीं करना है, वहां पर लेके सीधा डेड बॉडी मिला तो मां की ओर चल चलो పోస్ట్మార్టం లేవనా
भाई भाई बोलो। अच्छा एसीपी साहब को बोलो, एसीपी साहब है। एसीपी साहब है, इधर एसीपी साहब से ठीक है ये बेटा बैठो 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 कहीं नहीं आए ये ऑनर है इसकी जिसका मर गया ना वो खबरस्तान का वो मतवाली है वो हम कौन थे कौन से वो पता क्योंकि हंजरा था ना सब कुछ लेकिन ये खबर का उसमें थे नहीं हाँ आके रेगुलरली वो वो पैसे आप दोनों अभी खोज लेना पैसे उन्हीं लिए सेट किए थे ना दोनों कहाँ से ये जहानाबाद के बागी जा रहा स्टेशन के हाँ मालूम बागी जा अभी तो अभी 5 मिनट तो आप क्योंकि अभी जनाजा लेके 4 जने थे कल हाँ जनाजा लेके अभी आए ना 5 मिनट तो अभी तकरीन भी नहीं हुआ पूरा को क्वेट करे थे कि यहाँ से कुछ रिस्पांस नहीं मिल रहा बोल के पर भाई की मदद नहीं हुई सर। कौन से पीएस में कंप्लेंट किया था? पूरा पीएस में करे सर। ये कत्ल की वजह क्या है भाई? भाई उन्हें आता था पैसे छीनता था सर, उन्हें एकदम ड्रग्स कौन नाम क्या इसका? अब्दुल है इसका नाम सर। तो इसका आना बैठना शराब पीना हर चीज़ देखे हुए सर वो लगा पर हम लोग को साथ नहीं दिया सर। उसके साथ कितने जने इन्वॉल्व हुए? कोई नहीं थे सर 4-5 जने बैठे थे पर मारा तो उन्हें अकेला सर। धोखे में बुला के भाई को मारे सर। इससे पहले कभी अटैक करा क्या? नहीं अटैक नहीं करा सर पर फोनों पे गाली गलौज हुआ सब सुने पुलिस वाले हर चीज़ देखे बस आना राउंड मार के चले आना कोई रिस्पांस नहीं देना उल्टा हम लोग को बोलते थे तुम्हारे पे उल्टा केस कर देते ये करते पर कोई हम लोग को हेल्प नहीं मिली सर पुलिस से। కృష్ణా గన్నవరంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్య సమీపంలో కొనాయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోతుండగా అప్రమత్తమైన ఎస్ఐ పురుషోత్తం కాపాడారు. అనంతరం సదరు మహిళకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తాగాలి అటు చూడు బాటి వాళ్ళు చూడాలి బాటి వాళ్ళు చూడు తాగు 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 కుదురుతుంది తాగు తాగమ్మా తాగాలి వనపర్తి జిల్లా మదనాపురం పోలీసులు మానవత చాటుకున్నారు. స్థానిక మసీద్ వెనుక నివసించే 83 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయింది. కరోనా నేపథ్యంలో దహన సంస్కారాలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఈ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎస్ఐ తిరుపాజి సమక్షంలో దహన సంస్కారాలు చేశారు. చిట్కనే వెళ్తాను పట్టుకుని ఓకే లాక్డౌన్ నిబంధన ఉల్లంఘించినందుకు పెళ్లి నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేములవాడ పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో వివాహం అనంతరం ఊరేగింపు నిర్వహించారు. అయితే ఆ సమయంలో నిబంధన పాటించలేదు, మాస్కులు ధరించలేదు. దీంతో పెళ్లి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
లాక్డౌన్ కారణంగా సమయం తక్కువగా ఉండడంతో కంచికచెర్లలోని ఆధార్ సెంటర్ కిటకిటలాడింది. భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. వాస్తవానికి చేయూత పథకం అమలు నేపథ్యంలో ఆధార్కు ఫోన్ నెంబరు అనుసంధానానికి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో చేయూత పథకం కింద లబ్ధి పొందేందుకు వందల సంఖ్యలో ఆధార్ సెంటర్కు మహిళలు చేరుకున్నారు. చివరికి నీరసగా వెనుతిరిగారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అభయ ఫౌండేషన్ ఔదార్యం, పేదలకు నెలకు సరిపడిన నిత్యావసరాల అందజేత. ప్రగతి భవన్కు వచ్చిన కాంగ్రెస్ నేత విహెచ్, కరోనా మృతులకు 2 లక్షలు చెల్లించాలని డిమాండ్. లాక్డౌన్ పర్యవేక్షించిన ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ, బయటకు వచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించిన వైనం. ధాన్యం కొనుగోలు విషయంపై బీజేపీ ఆందోళన, ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం. గన్నవరంలో భార్యాభర్తల మధ్య గొడవ, బావిలో దూకబోయిన మహిళ, కాపాడిన ఎస్ఐ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్షణ సమాజ హితం.